భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడెం మండలం రెడ్డిపాలెం శివారు అటవీ ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 6 మందిని అదుపులోకి తీసుకోగా ఒకరు పరారయ్యారు. వారి వద్ద నుండి 23,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్స్, 3 బైక్స్ ను స్వాధీనం చేసుకుని పేకాట రాయలను స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బూర్గంపాడెం మండలం రెడ్డిపాలెం గ్రామ చివర వ్యవసాయ భూములలో చెట్టు కింద కొంతమంది పేకాట ఆడుతున్నారని సమాచారం మా సిబ్బందితో పాటు పోయి దాడి చేసాం. ఆ దాడిలో 6 పర్సన్స్ పట్టుబడినారు. కొంతమంది పారిపోయినారు. 23,000 రూపాయలు, 23,800 రూపాయలు క్యాష్ సీజ్ చేసాం. అంతేకాకుండా ప్లేయింగ్ కార్డ్స్ మరియు మొబైల్స్ మరియు వాళ్ళు తీసుకొచ్చిన బైక్స్ అన్నీ కూడా సీజ్ చేశాం. తదుపరి చర్యకై పోలీసులను తరలించినాము. వారిపై కేసు చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటాం. అంతేకాకుండా పేకాట ఆడించే వారి మీద మరియు ఆడుతున్న వారి మీద కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా మండలంలో పేకాట ఆడించినా, వేరే కోడి పందాలు ఆడించినా, ఇతర గేమ్స్, ఇతర గ్యాంబ్లింగ్ కానీ ఇతర అక్రమమైన ఆటలు కానీ ఎవరైనా ఆడిన చట్ట వ్యతిరేక ఆటలు ఎవరైనా ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.